భూమి తీసుకునే ముందు తీయని మాటలు, మాయ మాటలు చెప్పి భూమి తీసుకున్న తర్వాత ఆ నిర్వాసితుల గురించి పట్టించుకున్న దాఖలాలు ఎక్కడా లేవు. నేను నా స్వానుభవంతో నేను చెప్తున్నాను. గుండ్లకమ్మ ప్రాజెక్టు ఎప్పుడో కట్టారు. అక్కడికి వెళ్లి చూస్తే 5-6 సంవత్సరాల క్రితమే వాళ్ళందరూ నిర్వాసితులుగా ఊరు దాటి వెళ్ళిపోతే 12 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా వాళ్ళకి ఇల్లు కట్టించలేదు, రోడ్లు వేయలేదు. నేను వెళ్లి చూసిన తర్వాత ఇంత దారుణమైన దుర్భరమైన పరిస్థితిలో ఉన్నారా అని నేను కలెక్టర్ గా వెళ్ళడానికి 12 సంవత్సరాల క్రితం సేకరించినటువంటి భూమి ప్రాజెక్ట్ నిర్మాణం అయిపోయింది, ఆనకట్ట కట్టేశారు. కానీ వాళ్ళు ఇల్లు లేకపోతే నేను మేదరమెట్ల దగ్గర హైవే పక్కన వాల్యుబుల్ ల్యాండ్ కొని వాళ్ళకిచ్చి ఒక రీహాబిలిటేషన్ కాలనీ కట్టించడం జరిగింది. సో నేను పాదయాత్రలో ఆ రోజు వెళుతుంటే నన్ను భుజాల మీద ఎత్తుకుని వెళ్లి వాళ్ళ గ్రామంలోకి తీసుకెళ్లారు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా అపరిష్కృతమైనటువంటి సమస్యను మీరు పరిష్కరించి లక్షల విలువైనటువంటి భూమిని మాకు స్థలాలుగా ఇచ్చి మీరు ఇల్లు కట్టించారనేటువంటి భావన. భూమి తీసుకునే ముందు వాడు మాట్లాడే మాటలు వేరుగా ఉంటాయి, తీసుకున్న తర్వాత వాళ్ళు ప్రవర్తించే విధానం వేరుగా ఉంటుంది. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతు, భూమిని కోల్పోయే ప్రతి వ్యక్తి గమనించి అడుగు వేయాల్సినటువంటి పరిస్థితి.